మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్న పొలిటికల్ లీడర్ల పేర్లలో పవన్ కళ్యాణ్ ఒకటి. దీనికి కారణం ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడమే. దీంతో అతడి పేరు మారుమోగిపోవడంతో పాటు పవర్ స్టార్ కు కేబినెట్ లోనూ చోటు దక్కింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల క్రితం అత్యంత అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళిద్దరి తర్వాత కేబినెట్ మినిస్టర్లు కూడా ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదాను కట్టబెట్టారు. అదే సమయంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కోసం సచివాలయంలో ప్రత్యేకమైన బ్లాక్లను కేటాయించినట్లు తెలుస్తుంది. అలాగే మరిన్ని సౌకర్యాలను సైతం పవన్ కు చంద్రబాబు ఇవ్వనున్నారు. సాధారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితో పాటు ఆయా శాఖల మంత్రుల ఫోటోలను ఖచ్చితంగా పెట్టాలని పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవగానే జగన్ స్థానంలో చంద్రబాబు ఫోటోలను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక గుర్తింపును ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా పెట్టాల్సిందే అని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. తద్వారా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈ ఘనతను అందుకున్న తొలి డిప్యూటీ సీఎంగా పవన్ రికార్డు సాధించారు.